హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో ఒక స్పెషల్ రెసిపీని చేసి చూపించబోతున్నా. నోరూరించే మసాలా చిత్రాన్నం. మిగిలిపోయిన అన్నంతోనైనా, లేదా వేడివేడి అన్నంతోనైనా చిటికెలో చేసుకోగలిగే ఈ టేస్టీ రైస్ ఐటెమ్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. చాలా చాలా ఘాటుగా, చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఒక హాఫ్ చిప్ప పచ్చి కొబ్బరిని తురిమి వేసేసుకోవాలి. అలాగే తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని, ఒక చిన్న అల్లం ముక్కని, ఒక స్పూన్ దాకా జీలకర్రని, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలను వేసేసుకొని ఇదంతా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూస్తున్నారుగా వీడియోలో ఈ విధంగా. మరి మెత్తని పేస్ట్ లాగా కాకుండా కాస్త పలుకులుగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కనుంచేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని అందులోకి 2-3 స్పూన్ల దాకా నూనెను వేసేసుకోండి. రైస్ ఐటెమ్‌కి ఎప్పుడైనా సరే కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇందులోకి పావు కప్పు దాకా వేరుశనగ విత్తనాలు వేసేసుకొని లైట్‌గా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, అలాగే 10 దాకా జీడిపప్పు ముక్కలు వేసేసుకొని వీటన్నిటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లో వేయించుకోవడం వల్ల ఇవి మనకి బాగా క్రిస్పీగా వేగిపోతాయి. ఇలా వేగిన వీటన్నిటిని కూడా మరొక బౌల్‌లోకి సెపరేట్‌గా తీసి పక్కనుంచేసేసుకోండి. ఇప్పుడు మిగిలిపోయిన నూనెలోకి ఒక స్పూన్ దాకా ఆవాలను వేసుకొని, ఇవి బాగా చిటపటలాడుతున్నప్పుడు 2 ఎండుమిర్చి ముక్కల్ని కూడా వేసి, వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి. ఎండుమిర్చి బాగా ఫ్రై అయిపోయిందనుకోండి, మనం రైస్‌తో కలుపుకొని తినేయొచ్చు. అలాగే ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ కారాన్ని కూడా వేసేసుకొని, ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లోకి మంటను యాడ్ చేసేసుకోవాలండి. లేదనుకోండి ఇల్లంతా కూడా ఘాటు వాసన వచ్చేస్తుంది. తర్వాత ఒక నిమిషం తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును, కొద్దిగా కరివేపాకును వేసేసుకొని, ఈ మసాలా అంతా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఎప్పుడైతే మనకి ఆయిల్ బాగా తేలుతూ సెపరేట్‌గా కనిపించిందో, అప్పుడు మనకి బాగా ఫ్రై అయిపోయినట్టు. ఈ విధంగా వేయించుకున్నామనుకోండి, తినేటప్పుడు రుచి చాలా బాగుంటుంది. మనం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాం కదా! మనకి అక్కడక్కడ ఆ ధనియాల ఫ్లేవరు, జీలకర్ర ఫ్లేవర్ అన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయి. అందుకని ఈ మసాలా చిత్రాన్నం రుచి చాలా చాలా డిఫరెంట్‌గా చాలా బాగుంటుందండి. రెగ్యులర్‌గా చేసుకునే చిత్రాన్నం తిని బోర్ కొట్టినప్పుడు ఒక్కసారి ఈ మసాలా చిత్రాన్నం చేసుకొని తిని చూడండి. ఎంత రుచిగా ఉంటుందో. ఇప్పుడు మనకి ఈ కారం అంతా బాగా వేగిపోయాక ఇందులోకి రైస్‌ని వేసేసుకోవాలి. మిగిలిన అన్నంతో అయినా తయారు చేసేసుకోవచ్చు. లేదా వేడి వేడి అన్నాన్నైనా మనం వేసేసుకోవచ్చు. ఇలా రైస్‌ని వేశాక ఈ రైస్‌కి ఈ ఫ్లేవర్ అంతా బాగా అంటేలాగా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్నాం కదా! పప్పు దినుసులన్నిటిని వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు, ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా ఇందులోకి పిండుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న రైస్‌కి ఒక హాఫ్ చెక్క సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని, ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకున్నామంటే చాలు. మనకి ఆల్రెడీ రైస్‌ని బాగా వేయించుకున్నాం కాబట్టి, ఇప్పుడు కలిసేలాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇది వేడి వేడిగా తిన్నా, చల్లబడ్డాక తిన్నా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇక ఇందులోకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రైస్ రెసిపీస్ కోసం సుహాస్నిస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.